ప్రైజ్ ది లార్డ్. కొన్ని సంఘటనలు మనకు ఆత్మ వివేచనను నేర్పుతాయి. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో, దేనికి ఇవ్వకూడదో కూడా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఈ మధ్యనే నా ప్రార్థనా స్థలంపై నా ప్రక్కవారి నుంచి వ్యతిరేకత చాలా వచ్చింది. ఈ పోరాటంలో దేవుడు నాకు ఒక బలమైన సందేశం ఇచ్చాడు. దేనికైనా ముద్ర అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనము, మన కుటుంబం, మన ప్రార్థనా స్థలాలు, మన దగ్గర ఉన్నది ఏదైనా దాని మీద ముద్ర ఉన్నదా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం. ముద్ర లేకపోతే మన ప్రయత్నాలు నష్టానికి దారితీస్తాయి. ఆత్మలోకంలో ఎవరు ఎవరిని కాపాడుతున్నారు, ఎవరు ఎవరి మీద అధికారంతో ప్రార్థిస్తున్నారు అన్నది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది నాకు సంబంధించిన ప్రతి దానిలో నా ప్రార్థన ముద్రగా ఉంటుంది. కాబట్టి నేను ఇతరులపై ఆధారపడకుండా నా వ్యక్తిగత ప్రార్థనను మరింత బలపరుచుకోవాలని దేవుడు నాకు ఒక క్రొత్త సందేశం ఇచ్చాడు. మనకు ఒక పోరాటం వస్తే అది ఆత్మలోకంలో జరిగే విషయాలతో సంబంధం ఉందని మనము ఖచ్చితంగా గ్రహించాలి. ముద్ర లేని దానిని శత్రువు నష్టపరుస్తుంది. మనకు సంబంధించిన ప్రతి దానికి మనమే ముద్ర వేయాలి. బాధ్యత కూడా మనదే. ఒక కంపెనీ ఒక వస్తువును తయారు చేసి మార్కెట్లోకి పంపేటప్పుడు దాని మీద దాని ముద్ర ఉంటుంది. ఆ ముద్ర దాని యజమాని ఎవరో నిర్ధారిస్తుంది. దానికి సర్వీసు, వారంటీ, గ్యారంటీ అన్నీ కూడా లభిస్తాయి. దానికి మార్కెట్లో విలువ ఉంటుంది. అదేవిధంగా ఒక గొర్రెల కాపరి తన గొర్రెల చెవిలో లేదా శరీరంలో ఒక ప్రత్యేకమైన గుర్తును ఉంచుతాడు. గందరగోళం అనేది లేకుండా వాటిని గుర్తించటానికి. గొర్రెల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి గొర్రెను గుర్తించడానికి ఈ ముద్ర అవసరం. అది దొంగతనాన్ని కూడా నివారిస్తుంది. అంతేకాక ప్రమాదంలో వాటికి రక్షణను కూడా కలిగిస్తుంది. ఆత్మలో కూడా ఇదే విధానం కొనసాగుతూ ఉంది. దేవుడు తన ప్రజలపై పరిశుద్ధాత్మ చేత ముద్ర వేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. 2వ కొరింథీయులకు 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఈ ముద్ర వల్ల మనకు వచ్చే లాభాలు ఏమిటంటే, 1, మనము దేవుని సొత్తు అన్న ధైర్యం మనకు ఉంటుంది. శత్రువు మనపై హక్కు సాధించలేడు. 2, దేవుని రక్షణ ఇది కలిగిస్తుంది. యజమాని సొత్తును కాపాడినట్లు దేవుడు తన ప్రజలను కాపాడుతాడు. 3, పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం మనకు ఉంటుంది. ముద్ర అనేది ఆత్మ మనలో ఉన్నాడనటానికి సాక్ష్యం. 4, రక్షణకు హామీ ఇస్తుంది. మనకు ఇది పరలోక వారసత్వానికి టోకెన్. 5, సాక్ష్యం. ముద్ర ఉన్నవారిలో పరిశుద్ధాత్మ ఫలాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇదే సాక్ష్యం. ముద్ర వల్ల మనకు వచ్చే సవాళ్ళు. ప్రపంచం వ్యతిరేకిస్తుంది. ఈ ముద్రను మనం పరిశుద్ధాత్మ ముద్రను మనము కలిగి ఉండటం వలన ఈ ప్రపంచం అంతా మనల్ని వ్యతిరేకిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనము. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. మనము పరిశుద్ధాత్మ అనే ముద్రను కలిగి ఉండటం వలన శత్రువు మరింతగా అడ్డంకులను మనకు సృష్టిస్తాడు. ముద్ర ఉన్నవారికి పరిశుద్ధమైన జీవితం గడపాలి అన్న ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మనము దేవుని యాజమాన్యంగా ముద్ర ద్వారా చేయబడ్డాం కాబట్టి. దీనివలన ఆత్మలోకంలో ప్రభావం ఏమిటంటే, ముద్ర అనేది ఆత్మలోకంలో స్పష్టమైన గుర్తింపును మనకిస్తుంది. ఇది భౌతికంగా మన కంటికి కనిపించకపోయినా దేవుని దూతలు, చెడు ఆత్మలు ఈ ముద్రను చాలా స్పష్టంగా చూస్తాయి, గుర్తిస్తాయి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ముద్ర ఉన్న వారిని శత్రువు పూర్తిగా నాశనం చేయలేడు. యోబు గ్రంథంలో ఇది చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. యోబు మీద సాతాను దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు ఒక పరిమితిని అక్కడ ఉంచాడు, పెట్టాడు. ఈ ముద్ర మనకు ఆత్మీయ ఐడి కార్డు లాంటిది. రోమీలకు 8వ అధ్యాయము 16వ వచనము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇది మనకు ఒక హెచ్చరిక. ముద్ర లేని జీవితంలో
స్థలాలను సులభంగా ఇవి శత్రుదాడికి గురవుతాయి. మీ జీవితంలో ప్రతి పోరాటంలో ఈ ఆత్మీయ సత్యాన్ని మీరు గుర్తిస్తున్నారా, గ్రహిస్తున్నారా? మీ జీవితంలో ప్రతిదానికి ముద్ర వేశారా, లేక శత్రువులకు ఓపెన్ డోర్స్గా మీరు ఉంచారా? పరిశుద్ధాత్మ ముద్ర అనేది మన రక్షణ, మన గుర్తింపు. మనము దేవుని యాజమాన్యం అని ఒక సాక్ష్యం. ఇది మనకు ఆత్మలో ధైర్యముని ఇస్తుంది, శత్రువుపై రక్షణ కవచమవుతుంది. కానీ ముద్ర లేని స్థలాలు శత్రువుకు ఓపెన్ డోర్స్. కాబట్టి మనం మన జీవితంలోని ప్రతి విభాగాన్ని ప్రార్థనతో, విశ్వాసంతో ముద్రించాలి. ముద్రిద్దాం. ప్రైజ్ ది లార్డ్.